రేపు శ్రావణ శనివారం రోజున ఇది వేసి దీపం పెడితే చాలండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఇది వేసి దీపం పెట్టండి. ఈ దీపం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ దీపం. ఈ దీపం వల్ల ఏంటంటే గనక మీకు అంటే మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. ఈ దీపానికి అంతటి పవర్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రేపు శ్రావణ శనివారం రోజు ఇలా దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. దీపం చాలా శక్తివంతమైనది. దీపం చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది. దీపం పెట్టడం వల్ల మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి దీపాన్ని ఈ విధంగా అంటే పెట్టండి. ముఖ్యంగా వచ్చేసి చెప్పాలంటే కనుక మీరండి గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలు తులసి దళాలతో చక్కగా అలంకరణ చేసేసి పూజ చేసుకోండి. అయితే ప్రత్యేకించి శనివారం మనం పిండి దీపం చేస్తాం కదా, పిండి దీపం చేయకపోయినా పర్వాలేదు. నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలాగ పెట్టండి. లేదంటే పిండి దీపం కూడా చేసేసి దీపం వెలిగించండి. వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక ఒకటే యాలక్కాయని తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షించి రుణబాజును తీసేసి మనం పట్టిందల్లా బంగారం లాగా మారుస్తాయి. మనకేంటంటే కనుక ధనాన్ని తెచ్చిపెట్టి ఆదాయాన్ని పెంచుతాయన్నమాట. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. యాలక్కాయని వేసి దీపం పెడితే చాలు. ఉదయం సాయంత్రం ఇదే విధంగా పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందండి. ఇంకా